ఏంటి కథ, మందు మానేస్తున్నావుంటగా? అవును సార్, ఈసారి మాల వేసుకొని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా జీవితం. అదేదో మాల వేయకుండా మానేయచ్చుగా. కరెక్టే అనుకోండి, కాకపోతే మాల వేస్తే మనోధైర్యం వస్తుంది, అందుకని. ఇంతకుముందు మానేసావుగా. అప్పుడు మానేసే సార్. మానేసిన వాడు మళ్ళీ మానేయడం ఏంటి? చూడు జగదీషు, మాల వేయటం మందు మానేయటం రెండు వేరు. రెండింటికి ముడిపెట్టక జనవరి 1 మానేస్తానని, జమాత్ వెళ్తానని, బ్యాప్టిజం తీసుకుంటానని, పిల్లల మీద ఒట్టేస్తానని ఇలాంటివన్నీ చేయకూడదు. నువ్వు మందు మొదలు పెట్టేటప్పుడు ఇవన్నీ చేయలేదుగా. అంటే ఒక ధైర్యం వస్తుంది సార్. ధైర్యం కాదు, భయం. మాలేసుకొని మందు తాగితే ఏమైపోతుందో అన్న భయం. కాకపోతే ఏ వ్యసనంకైనా అర్థం చేసుకుంటేనే బయటపడతారు, భయంతో బయటపడరు. అంటే మరి మీరు రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి మందు మానిపిస్తా అన్నారుగా, మరి మానిపించగలరా? లేదు. నేను ఎవరికైనా వ్యసనాల్లో ఉండి వాళ్ళు బయటపడాలని అనుకొని, కాకపోతే విత్డ్రావల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి నేను మానిపించగలను. ఒకవేళ వాళ్ళకి మానాలని లేకపోతే వారికి మోటివేషన్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. మరి మోటివేషన్ లేకపోతే మోటివేట్ అవ్వడానికి కౌన్సిలింగ్ చేస్తాం. అప్పటికి లేకపోతే నీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తా చూడు, బాబుని బార్ దాకా తీసుకెళ్ళచ్చు కానీ బీరు తాగించలేం కదా.